హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనకున్న వాస్తవాల్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా రైతు భరోసా గురించి లక్షల మంది రైతులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు డిసెంబర్ నుంచి. చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో నల్గొండ బహిరంగ సభలో మాట్లాడిండు. మున్సిపల్ ఎన్నికలు అయిన వెంటనే రైతు భరోసా జమ చేస్తామని. మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి. ఫిబ్రవరి 11న రిజల్ట్ వచ్చింది. అంతా అయిపోయింది. మార్చి 11 కూడా వచ్చింది. మార్చి 11 పోయి ఇప్పుడు మార్చి 16కి వచ్చినాం. ఏది రైతు భరోసా? ముఖ్యమంత్రి చెప్పిన మాటకి విలువేదని రైతులు పెద్ద ఎత్తున విమర్శలు, అసంతృప్తి. మొత్తానికి నిన్న ఒక అనౌన్స్‌మెంట్ అధికారికంగా గవర్నమెంటే ఇచ్చింది. ఇప్పటివరకు పేపర్‌లలో, టీవీ ఛానల్ రైతు భరోసా ఎప్పుడు, రైతు భరోసా అప్పుడు, రైతు భరోసా వస్తుంది, దాని గురించి ఇట్లా, దాని గురించి అట్లా అని రకరకాలుగా రాసుకున్నారు, చెప్పుకున్నారు, మాటలయినాయి. అవన్నీ అధికారికంగా ఎవరు ధృవీకరించలే. కానీ నిన్న అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం ధృవీకరించి ఇచ్చింది. కాకపోతే ఇందులో ఒక పెద్ద మెలక పెట్టిండు. రైతు భరోసా అసలు ఉంటదా? లేదా? రైతు భరోసాను ఎత్తేసే కార్యక్రమం స్టార్ట్ చేస్తుందా? అనే ఒక అనుమానాన్ని రైతుల్లో ఆ చర్చని దారితీసింది ప్రభుత్వం చేసిన ప్రకటన వల్ల. 3 విడతలట. విడతల వారీగా రైతు భరోసాని కొత్త ఒక వితండవాద ఒక ఒక వింతను తీసుకొచ్చారు. విడతల వారీగా ఏంది రైతు భరోసా? 3 విడతలట. 3 విడతల్లో మొదటి విడత ఈ నెల 22వ తారీఖు ఏస్తారట. మిగతా ఇంకొక విడత ఒక 20 రోజుల తర్వాతట. ఇంకొక విడత ఏప్రిల్ ఆఖరికట. ఈ 20 రోజుల తర్వాత ఏంది? ఏప్రిల్ ఆఖరి తర్వాత ఏంటి? అసలు రైతు భరోసా, రైతు బంధు ఉద్దేశ్యం ఏంటి? దేనికోసం రైతు భరోసా ఇచ్చేది? రైతులు పంట ఏసే ఇత్తనాల సీజన్‌లో వాళ్ళకి పెట్టుబడి భరోసా, పెట్టుబడి సాయం. ఈ విడతల వారీగా ఏంది? విడతల వారీగా వ్యవసాయం చేస్తారా? వ్యవసాయం చేసే రైతు, సేద్యం చేసే రైతు విడతల వారీగా ఉండదు. రెండే విడతలుంటది. వానాకాలం పంట, ఖరీఫు, రబీ. అది విడతలంటే. మీరు మీకు నచ్చినట్టు విడతలు పెట్టి ఏప్రిల్‌లో ఇస్తే ఎవరికియ్యాలి మీరు? ఏ విత్తనాలేయాలా రైతులు? ఏప్రిల్ నెలాఖరికిస్తే? లేదా ఇంకొక 20 రోజుల తర్వాత ఇస్తే ఏ విత్తనాలకు పెట్టుబడి పెట్టాలాయన? రైతు. ఆళ్ళని మీరిచ్చే రైతు భరోసా, రైతుకు భరోసా ఇయ్యటానికే, మీ రాజకీయ భరోసాకే. ఎందుకు విడతలు? 9,000 కోట్ల రూపాయలు ఆర్‌బీఐ నుంచి తెచ్చి రెడీగా ఉంచాం. మున్సిపల్ ఎన్నికలు కాంగానే ఏస్తాము అని చెప్పిన మీరు, ఎందుకు 9,000 కోట్ల అకౌంట్‌లో ఉన్న తర్వాత కూడా విడతల వారీగా ఏయాల్సిన అవసరం ఏంటి? మళ్ళా దీంట్లోనే మేము ఎన్ని బాధలున్నా రైతు భరోసా ఏస్తున్నాం. మాది రైతుల ప్రభుత్వం. ఏస్తే రైతుకు పెట్టుబడి సాయం ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు ఎయాలి గానీ, మీకు నచ్చిన టైంలో ఏస్తే ఇది రైతు భరోసా కాదు, మీ భరోసా. 3 విడతల్లో ఇస్తున్నారంటే దీని అర్థం ఏమి చేసుకోవాలి రైతులు? ఇది ఉంటదా? ఊడిద్దా? అసలు రైతు భరోసాని ఎత్తేసే కార్యక్రమం ఏమైనా చేస్తున్నారా? అసలు మొత్తం బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇది మూడో విడతే వాళ్ళేసేది. ఇది నాలుగోదనుకుంటా. 2 విడతలు 5, 5,000 ఏశారు. ఏస్తానన్న అంటే హామీ మేరకు ఇయ్యలేదు. ఒక విడత లాస్ట్ టైమ్ రూ. 6,000 చొప్పున ఏశారు. ఒక ఎకరానికి ఒక విడతలో. ఇప్పుడు ఒక 6,000 ఏస్తారు. అసలు అయిందే లేటు. డిసెంబర్‌లో ఇయ్యాల్సింది ఇప్పుడు మార్చికొచ్చినాం. అదైనా ఒకసారి ఇస్తారా? దీన్ని ప్రజలు ఎట్టా అర్థం చేసుకోవాలి రైతులు? రైతుల్లో గ్యారంటీగా దీనిపైన ఒక వ్యతిరేకమైన చర్చ అయితే జరుగుతుంది రైతాంగంలో. ఇప్పుడు మీరేసే ఎకరానికి ఒక ఎకరానికి ఏస్తారట 22వ తారీఖు రోజు ఏసేది ఒక ఎకరానికి మాత్రమే. ఒక ఎకరానికి ఒక గుంట పైనున్నయి వాళ్ళకి రావు మళ్ళా. అదెప్పుడొస్తాయంటే 20 రోజుల తర్వాత. ఆ 20 రోజుల తర్వాత వస్తాయా? ఎందుకంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పిన దానికి విలువ లేదు గదా! నల్గొండ మీటింగ్‌లో. మళ్ళా 20 రోజుల తర్వాత మళ్ళా ఎవరో పత్రికలు, టీవీ ఛానెల్‌లో గుర్తు చేస్తే అది 20 రోజులైద్దా, 2 నెలలైద్దా, మళ్ళీ ఎప్పుడైద్దో తెలవదు. ఎందుకేస్తండు ఇప్పుడు 22వ తారీఖుకి ఆల్ ఆఫ్ సడెన్‌గా ప్రభుత్వం ప్రకటన చేయాల్సొచ్చింది? అప్పుడెప్పుడో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటకి ఎందుకు మర్చిపోయారంటే అసెంబ్లీ సమావేశాలని. అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీయో, బీజేపీ పార్టీయో ప్రతిపక్షాలు భరోసా ఏమైందని అడుగుతుర్రు. ఏమైందని అడుగుతారు కాబట్టి నిన్న అనౌన్స్‌మెంట్ చేశారు. అగో ఆల్రెడీ అనౌన్స్ చేశాక ఇంక దాని గురించి చర్చ ఏందంటారు. 22వ తారీఖు ఇస్తున్నాం అయిపాయె. దాని గురించి అవసరం లేదు పక్కన పెట్టండి అంటారు. అంటే రైతులకు సంబంధించిన చర్చ వస్తదని చెప్పి నిలదీస్తారనే ఒక దాంతోనిచ్చినట్టుంది తప్ప, రైతులు ఇత్తనాలు ఏస్తున్నారని ఇచ్చినట్లేదు. ఇప్పుడు ఇత్తనాలు ఏయట్లా బయటికొస్తుంది పంట. పంట పండి తీసుకొస్తున్నారు. మొక్కజొన్నల పంట, వరి పంట, మిగతా పంటలు, మిర్చి, పత్తి ఇవన్నీ కంప్లీట్ అయ్యి ఇంకో నెల అయితే అసలు పంటలుండవు చేనులలో. ఇప్పుడు తీసుకొస్తున్నారు. పంటే వాళ్ళ చేతికొస్తుంది. నువ్వు ఇచ్చే రైతు భరోసా ఎవడికి కావాలా? దేనికోసం? అంటే మీకు రైతుల పైన, రైతుల సమస్యల పైన ఏ పాటి శ్రద్ధ ఉందనేది దీన్ని బట్టి అర్థమైతుంది. కేవలం మీకు అసెంబ్లీ సమావేశాలుంటేనో, ఎన్నికలుంటేనో రైతు భరోసా గుర్తొస్తది అనేది రైతులు మాట్లాడుకుంటున్నారు. ఈ విడతల వారీగా ఏంటికంటే ఇప్పుడు మొదటి విడతలో అసెంబ్లీ సమావేశాలు గండం గట్టెక్కాల. ఇక రెండో విడత భగవంతుడికి ఎరుక. మూడో విడత ఏంది ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల గండం బయటికెక్కాల. ఒడ్డెక్కాల. దీనికోసం మీరిచ్చే రైతు రైతు భరోసా. ఇది
ఈ ఈ ఈ రైతు భరోసా అసలు ఇదే పద్ధతిలో ఉంటే ఉంటదా? ఊడిద్దా? అసలు ఉంచుతారా? చిన్న విడతల వారికి తొలగించే పని చేస్తారా? తెలవదు గానీ 22వ తారీఖు ఒక ఎకరం రైతులకు వస్తదట. వాళ్ళు వరకే చూసుకోవాలి అకౌంట్‌లల్ల. రైట్. 'ఆంధ్రజ్యోతి' చూద్దాం. రైట్. రోహిత్ రెడ్డి జైలుకు డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యేకు 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు. పైలట్ సోదరుడు రితీష్ రెడ్డి, నమేష్ శర్మకు కూడా కాల్పులు జరిపిన కేసులో ఈ ముగ్గురికి రిమాండ్. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు పాజిటివ్, రక్త పరీక్షల్లో నిర్ధారణ అయిందన్న పోలీసులు. మొత్తం 6గురికి పాజిటివ్ వచ్చిందని వెల్లడి. ఎంపీ సహా 8 మందికి స్టేషన్ బెయిల్. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో రోజంతా హైడ్రామా. పుట్టా మహేష్‌పై చంద్రబాబు సీరియస్. ఏలూరు ఎంపీకి టీడీపీ షోకాజ్ నోటీసులు. నేనేం తప్పు చేయలేదని ఆయన అంటుండు. డ్రగ్స్ పార్టీ అనక దుబాయ్ పంచాయతీ ఉందట. 'ఆంధ్రజ్యోతి' కొత్త విషయాన్ని చెప్పినట్టుంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రకటనలు డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపాలంటాడు ఒకాయన. ఇంకొకాయన డ్రగ్స్ అనేది అసలు రాష్ట్రంలో ఆ పదం వినపడొద్దు అంటాడు. అదే డ్రగ్స్ తీసుకొని అత్యాచారాలు చేసి హత్యలు చేస్తాండ్రు. చిన్న చిన్న పిల్లల్ని ఆంధ్రప్రదేశ్‌లో మదనపల్లి దగ్గర 7 సంవత్సరాల బాలిక పైన గంజాయి తీసుకొని హత్య చేసి అత్యాచారం చేసిండు ఒకడు. నిన్న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో లిక్విడ్ గంజాయి దొరికింది. అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి చాక్లెట్లు, డ్రగ్సు, కొకైను దొరుకుతా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగస్వామ్యపక్షమైన బీజేపీ ఎమ్మెల్యే, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు మళ్ళా అదే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ తీసుకొని దొరికిండు. ఇట్లాంటి అనేకం రాజకీయ పార్టీ నాయకులుకి ఈ గంజాయి ముఠాలకు సంబంధం ఉందో తెలవదు గానీ వీళ్ళ చుట్టే తిరుగుతుంది. అయినా గాని ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు ప్రకటనలకైతే పరిమితం అయితున్నాయి. ఆ ప్రకటనలు చాలా పెద్ద పెద్దగుంటాయి, అట్టహాసంగుంటాయి. కానీ ఇది డ్రగ్స్ ముఠా నడుస్తూనే ఉంది. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడే మాటలకి, చేసే చేతలకి పొంతన లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంపీ స్వయంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ దొరికిండు అందులో. తెలుగుదేశం పార్టీ పత్రికలని పేరు పడ్డ 'ఆంధ్రజ్యోతి' ఈనాడు వార్తలేది ఉంది. ఎట్లా ఉంది? అర్థమయ్యి అర్థం కానట్టు. ఈ దుబాయ్ ఏంది? దుబాయ్ పంచాయతీ ఉందట దీని ఎనక. పంచాయతీ ఏదుందనేది ఎవడు అడగలే. ప్రతి పార్టీ ఎనక, ప్రతి కూర్చునే దాని ఎనక ఏదో ఒక పంచాయతీ ఉంటది. అంటే ఇదేదో దుబాయ్ పంచాయతీ అని తేల్చే ప్రయత్నం కాకుండా, అసలు దుబాయ్ పంచాయతా? ఇంకో పంచాయతా? ఆ పంచాయతీ రియల్ ఎస్టేట్ పంచాయతీ పక్కన పెడితే ఏదో ఒక పంచాయతీ ఏదన్నా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ డ్రగ్స్? డ్రగ్స్ ముఠా ఏంటి? ఆ ముఠాని ఎందుకు ముట్టుకోవట్లే? ముఠా మూలాలను ఎందుకు కనిపెట్టరు? ముఠా మూలాలను కనిపెట్టలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఎందుకున్నాయి? స్వయంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు దొరికే పరిస్థితి ఉంటే ఈ ముఠాను పట్టుకోలేస్తారా? చిన్న చిన్న పిల్లల పైన గంజాయి తీసుకొని అత్యాచారం చేస్తుంటే ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు? పనికిరాని వాటిపైన సిట్టులేసి, పనికిరాని వాటిపైన ప్రెస్ మీట్లు పెట్టి రివ్యూలు చేస్తున్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు. అది ప్రజలు కోరుకుంది కాదు, ప్రజలకు సంబంధం లేని విషయాలు. అనేక అంశాలు. కానీ ఇట్లాంటి మొత్తం యువతను తప్పుదోవ పట్టించే, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే, రాష్ట్ర పరువు తీసే పార్టీల పరుగులు తీస్తుంటే దీన్ని ఎందుకు పట్టించుకోవట్లే? సింపుల్‌గా షోకాజ్ నోటీస్ ఇచ్చారట. చంద్రబాబు నాయుడు గారు పుట్టా మహేష్ పైన ఆగ్రహం వ్యక్తం చేసిండు. షోకాజ్ నోటీస్ ఇచ్చిండు. ఏంటి ఆగ్రహం వ్యక్తం చేస్తే రాష్ట్రానికి ప్రజలకొచ్చేది? మీరు చేయాల్సింది ఆగ్రహం వ్యక్తం చేయటం కాదు. దొరికిన తర్వాత ఆగ్రహం కాదు. అసలు ఆ ముఠా ఎవరో పట్టుకోవాల. ఆ ముఠా మూలాలను గుంజాలి బయటికి. జరిగినప్పుడు ఏదో షోకాజు, ఆగ్రహం 2 రోజులు చర్చ, టీవీలలో, పేపర్లలో వార్తలు తర్వాత మర్చిపోతే, మదనపల్లిలో 7 సంవత్సరాల బాలిక పైన అత్యాచారం చేసిండు గంజాయి తీసుకొని ఒకడు. ఏది దానిపైన ఏది ఒక 2 రోజులు వార్తలొచ్చినాయి. సేమ్ ఇదే అంతే. ఇది రోహిత్ రెడ్డి జైలుకి పోయిండట. కానీ పుట్టా మహేష్‌కి 41 నోటీస్ ఇచ్చి వదిలేశారు. ఏంటికి? తెలుగుదేశం పార్టీ ఎంపీ. ఇక అదేంటే తెలుగుదేశం పార్టీ ఎంపీ గదా! ఎంపీ అంటే పార్లమెంట్‌లో చర్చించాలి. పార్లమెంట్ నడుస్తుంది కాబట్టి ఆయనకి ఏంది ఆయన చర్చించేది? డ్రగ్స్ తీసుకొని ఆయన ఏం చర్చించాలా పార్లమెంట్‌లో పోయి? ఎవరి గురించి మాట్లాడతాడు ఈయన? డ్రగ్స్ ఎట్లా సప్లై చేయాలి చెప్తారా? డ్రగ్స్ తీసుకునే పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్‌లో ఏ తలకాయ పెట్టుకొని పోయి రేపు మాట్లాడాలి? ఆ మాట్లాడే నైతికత ఉందా? చంద్రబాబు నాయుడు గారు సింపుల్‌గా షోకాజ్ నోటీస్ ఇయ్యండి. కొన్ని రోజులు పార్టీకి దూరంగా ఉంచండి అన్నారు. ఏ పార్టీకి? డ్రగ్స్ పార్టీకా? తెలుగుదేశం పార్టీకా? ఏంటి పార్టీ? ఏం దూరంగా ఉంచేది? డైరెక్ట్‌గా దొరికి పాజిటివ్ వచ్చిన తర్వాత సస్పెండ్ చేయలేరా? చర్య తీసుకోలేరా? మళ్ళా షోకాజులేంది అందులో? అంటే దీన్ని బట్టి పార్టీ పరంగా పత్రికలు ఎట్లా ఉన్నాయి? పార్టీ పరంగా నాయకులు ఎట్లా వ్యవహరిస్తున్నారు? మన పార్టీ అయితే ఒక రకంగా, ఇంకో పార్టీ అయితే ఇంకో రకంగా. రైట్.
అసెంబ్లీ సమావేశాల్లోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి. దీంట్లో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ 6 గ్యారంటీలకి చట్టబద్ధత కల్పించాలని ఒక డిమాండ్ పెట్టే అవకాశం ఉందట. 6 గ్యారంటీల పైన ఆ డిమాండు పెడితే ఇప్పుడు ఒక్క నిమిషం ఇది. ఆ డిమాండ్ పెట్టాలని ఆల్రెడీ బీఆర్ఎస్ సిద్ధమైంది. అదే కాంగ్రెస్ పార్టీ మరి వ్యూహాత్మకంగా కొంత లీక్ అయితే చేస్తారు. 6 గ్యారంటీలు ప్రధానంగా ఒక 2 గ్యారంటీల పైన ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒక ప్రకటన చేపిస్తారు ముఖ్యమంత్రి గారు చేస్తారు అని చెప్పి. దాంట్లో ముఖ్యంగా మహిళలకు రూ. 2,500 పెన్షన్ల పెంపు 4,000కి. ఈ 2 అంశాలపైనే ప్రజల్లో బాగా చర్చ ఉంది. ఈ 2 అంశాలపైన ఒక ప్రకటన చేస్తాం. భవిష్యత్తులో ఇయ్యబోతున్నాం అని చెప్పి. ఇచ్చినా ఇయ్యకపోయినా ఇయ్యబోతున్నాం. దీన్ని మర్చిపోలేదు. మేము గుర్తే ఉంచుకున్నాం. దానికోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం అని ఒక చెప్పే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తారు. ఆ చేసి 6 గ్యారంటీల చట్టబద్ధత అనే ఆ స్పేస్ బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వకుండా ఉండాలనే ఒక ఆ కౌంటర్‌గా పెట్టుకున్నారు అనిపిస్తుంది. మరి ఇప్పటికైనా కౌంటర్ కోసం, ఎన్‌కౌంటర్‌ల కోసం కాకుండా మహిళలకు ఇచ్చిన హామీ, పెన్షనర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చే కార్యక్రమం కాకుండా ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాల కోసం కాకుండా మీ రాజకీయ వ్యూహాలకి ప్రజలను వాడుకోకుండా ఆ ప్రకటన ఏంటో అమలయ్యే ప్రకటన చేయండి. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలన్నారు. 100 రోజులు దాటిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు ఇక మళ్ళా ప్రకటనలో ప్రణాళికలు కాకుండా డైరెక్ట్‌గా అమలు చేసే కార్యక్రమం చేయాలనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఇదొక ఎత్తైతే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నిన్న మొయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ బయటకొచ్చింది కదా! ఈ చర్చ అంతా దాని మీదనే ఉంటది. ప్రజల సమస్యలు మర్చిపోతారు ఈళ్ళు. 2 పార్టీలు ఏం చేస్తారంటే గేమ్ ఆడతాయి. ఇప్పుడు దాంట్లో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఉండు రోహిత్ రెడ్డి. ఆయన ఫార్మ్ హౌస్ కాబట్టి బీఆర్ఎస్‌కి, డ్రగ్స్‌కి సంబంధం ఉందని కాంగ్రెస్ వోళ్ళు అంటారు. లేదు లేదు మీ పార్టీ మీ మీ ప్రభుత్వం పనితీరు బాగాలేదని ఈళ్ళు ఇదొక చర్చ. ఇది అసలు ప్రజలు ఉండరు. అందులో ప్రజల సమస్యలు ఉండవు. ప్రజల గురించి పట్టించుకోరు ఈళ్ళు. ఇది మొత్తం ఇదే ఉంటది ఎపిసోడ్ ఒకవేళ డైవర్ట్ చేయాలంటే. ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం ఏం చేస్తది 6 గ్యారంటీల పైనో, ప్రభుత్వం పనితీరు, రుణమాఫీ, రైతు భరోసా వీటిపైనో ఉద్యోగాల భర్తీ ఇటువంటి వాటిపైన ప్రభుత్వ ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా ఉండాలి అంటే డ్రగ్స్ తీసుకొస్తాయి. ఇక డ్రగ్స్ అనేది ఇక ఏమైద్ది 6 గ్యారంటీలు పోతే ఏ గ్యారంటీ రాదు. కేవలం దానిపైనే చర్చ జరిగింది. ఈ డైవర్షన్ పాలిటిక్స్ నడిచే అవకాశాలే కనిపిస్తున్నాయి మొత్తం అసెంబ్లీ సెషన్‌లో. వెలుగు పేపర్. నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉదయం 11:45 ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం 20న అసెంబ్లీ బడ్జెట్ నెలాఖరు వరకు సెషను. కొత్త హాల్లో కొలువుదీరిన శాసనమండలి ఇవాళ గవర్నరు సీఎం చేతుల మీదుగా అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. ఇవాళ గవర్నరు సీఎం చేతుల మీదుగా అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంటుందట. ఈసారి 3.04 లక్షల కోట్లతో బడ్జెట్ 15,000 కోట్ల నుంచి 20,000 కోట్లుగా పెరిగినన్న అంచనాలు. అంచనాలు పెరిగితే ఫిగర్లు కనపడితే ఆడ అమలు ఉండదని. ఇది బడ్జెట్ సమావేశాల గురించి ఈరోజు గవర్నర్ ప్రసంగం ఉంటుందట. మరి కేసీఆర్ అటెండ్ అవుతాడా ప్రధాన ప్రతిపక్ష నేత. గవర్నర్ ప్రసంగం వరకు అటెండ్ అయ్యి వెళ్ళిపోతాడా అనేది ఒక చర్చ అవుతుందా. అక్కడ నుంచి ఉలుకు లేదు పలుకు లేదు. బీఆర్ఎస్ నుంచి అధికారికంగా వస్తాడని చెప్పట్లే, రాడని చెప్పట్లే. రైట్. డ్రగ్స్ టెస్ట్ కేటీఆర్ రెడీనా అని పీసీసీ అధ్యక్షుడు అడుగుతున్నాడు. ఇప్పుడు అసలు ఆడ బయటపడ్డ విషయం ఏంది? కేటీఆర్ ఈళ్ళు అంటే డైవర్షన్ చూడండి స్టార్ట్ అయింది. అసెంబ్లీలో కూడా ఇదే ఉంటది. కేటీఆర్ రెడీనా? కేటీఆర్ దొరికిండా? దొరికింది ఎవరాడ? ఎక్కడ దొరికిండు? ఎవరు దొరికారు? దాంట్లో ఉన్న ఎంపీ ఎవరు? దాంట్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ ఉన్నాడు. ఏలూరు ఎంపీ దాంట్లో దొరికిండు పుట్టా మహేష్ కుమార్ యాదవ్. ఆయనకు పాజిటివ్ వచ్చిందని పోలీసులు చెప్పారు. ఆయన పైన కేసు ఏశారు. పార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించారు. అంటే పుట్టా మహేష్ కుమార్ యాదవ్ దొరికింది కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్న లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు డ్రగ్స్ టెస్ట్ చేసుకుంటారా? రోహిత్ రెడ్డి దొరికింది కాబట్టి కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలా? ఈ డైవర్షన్ కాకుండా వాస్తవాలను మాట్లాడి, వాస్తవాలను ఆ మూలాలను బయటకి తీసే కార్యక్రమం చేయాలి. డ్రగ్స్ అనంగానే కేటీఆర్ టెస్ట్ చేసుకుంటాడంటే కేటీఆర్ ఏమన్నా డ్రగ్స్ డీలరా? లేకపోతే డ్రగ్స్ ఏమైనా కన్జ్యూమ్ చేస్తాడా? ఏమన్నా పట్టుబడడా? ఇది కాదు. డైవర్షన్ కాకుండా నిజంగానే ప్రజాపాలన అయితే ప్రజల గురించే మాట్లాడాలంటే అసలు ఏంటి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ స్థాయిలో మనం ఒక ఈగల్ అనే ఒక టీమ్ పెట్టిన తర్వాత కూడా ఎందుకు దొరుకుతున్నాయి? అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మూలాలు? మన రాష్ట్రంలోకి ఎట్లా ఎంటర్ అయినాయి? ఇది రాకుండా చేయాలి. ఏం చేయాలి? అది చూడాలి తప్ప ఇక నువ్వు నువ్వు ఆ టెస్ట్‌కి సవాలా అని వీళ్ళంటే ఈళ్ళేమంటారు రేవంత్ రెడ్డి సవాలా అంటారు.
రేవంత్ రెడ్డి అయినా, కేటీఆర్ అయినా ఈ ఈ సవాళ్ళు గాకుండా వాస్తవాలని మాట్లాడి, వాస్తవాల నుంచి నిజాలను బయటికి తీసి, అసలు ఈ మూలాలేంటో తీసి, డ్రగ్స్, గంజాయి అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో లేకుండా చేసే ప్రయత్నం చేయాలి తప్ప, ఇక మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే దొరికిండు కాబట్టి నువ్వు టెస్ట్ చేయించుకోవాలి. ఇక ఆయన అక్కడ ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ దొరికిండు కాబట్టి ఆ పార్టీ నాయకుడు టెస్ట్ చేయించుకోవాలి. ఈ అర్థం పర్థం లేని మాటలనమాట. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.